హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. మన స్టోరీ వచ్చేసి మార్చురీలో ఉన్న దయ్యాల గురించి. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్తే అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందులో రవి మరియు వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క మాత్రమే ఉండేవారు. రవి వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్. రవి వాళ్ళ అక్క శ్యామల హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. రవి మాత్రం బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళ లైఫ్ బాగానే ఉంది అనుకున్నారు. రవి వాళ్ళ నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అసలు స్టోరీలోకి వెళ్తే ఎప్పటిలాగే రవి కాలేజ్కి వెళ్ళాడు. అలాగే వాళ్ళ అక్క కూడా హాస్పిటల్కి వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం రవి కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా గడిపిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత రవిని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేశారు. అప్పటికే సమయం రాత్రి 10:30 అయ్యింది. రవి వాళ్ళ ఇంటి ముందు తన కాళ్ళకున్న చెప్పులు వదులుతున్నాడు. అప్పుడే వాళ్ళ అక్క షూస్ కనబడలేదు. రవి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మతో, "అమ్మ, ఏంటి అక్క ఇంకా రాలేదా?" అని చెప్పాడు. రవి వాళ్ళ అమ్మ, "అవునరా, ఇంకా రాలేదు. నేను ఫోన్ చేస్తే ఫోన్ తీయటం లేదు" అని చెప్పింది. రవి తన ఫోన్తో ఫోన్ చేశాడు. కానీ వాళ్ళ అక్క మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రవి వాళ్ళ అమ్మతో, "ఏంటి తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలే వర్షం వచ్చేలా ఉంది" అని చెప్పాడు. చేసేదేముందిలే అని శ్యామల పనిచేస్తున్న హాస్పిటల్లోకి వెళ్ళాడు. అప్పటికే రాత్రి 11 గంటలు అవుతుంది. రవి వాళ్ళ అక్కని కలిశాడు. "ఏంటక్క ఇంత లేట్? నువ్వు ఇంట్లో కూడా చెప్పలేదు. మేము ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు" అని చెప్పాడు. అప్పుడు శ్యామల, "ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేవేమోరా, నేను మీకు ఫోన్ చేస్తే బిజీ వస్తుంది" అని చెప్పింది. రవి, "సరేలే, ఎందుకు ఇంత లేట్ అయింది" అని చెప్పాడు. వాళ్ళ అక్క, "ఈరోజు కొద్దిగా ఎక్కువగా పేషెంట్స్ వచ్చారు. వాళ్ళని చూసి చాలామందిని అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అంతేకాక నా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ చనిపోయారు. ఆవిడని ఈ హాస్పిటల్లో ఉన్న మార్చురీలో పెట్టారు. నాకు కొద్దిగా తోడుగా ఉండు అని నా ఫ్రెండ్ చెప్పింది. తనతో మాట్లాడుతూ అలాగే ఉండిపోయా" అని చెప్పింది. "సరే పద, ఇంటికి వెళ్దామని" ఇద్దరు బయలుదేరుతున్న సమయంలో ఒక నర్స్ శ్యామలాని పిలిచింది. ఇది ఇంకా ఇప్పట్లో రాదు అని రవి అనుకున్నాడు. రవికి ఫుల్ నిద్ర వస్తుంది. సరే అని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు. అప్పటికే తన ముందు నుంచి ఒక శవాన్ని ఒక వ్యక్తి మార్చురీలోకి తీసుకెళ్తున్నాడు. అతను రవిని, "బాబు, కొద్దిగా నాకు సాయం చేయవా" అని చెప్పాడు. రవి అప్పటికే వాళ్ళ అక్కపై కోపంలో ఉన్నాడు. "ఇదేంట్రా బాబు, ఒకటి చేయాలని వస్తే ఇంకోటి అవుతుంది" అని అనుకుని, "సరేలే, చేసేదేముంది" అని ఆ వ్యక్తికి సాయం చేస్తున్నాడు. రవి మరియు ఆ వ్యక్తి మెల్లిగా మార్చురీలోకి వెళ్ళారు. ఆ శవాన్ని అక్కడ వదిలేసి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రవి ఆ శవాలను చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ మార్చురీ మొత్తం ఒక స్మెల్తో నిండిపోయింది. రవి ఆ శవాలను చూస్తూ, ఎప్పటికైనా మనిషి అనేవాడు మరణించాల్సిందే అని చెప్పుకుంటున్నాడు. తను మార్చురీలో నుంచి బయటికి వెళ్ళే సమయంలో ఒక బల్ల కదిలిన శబ్దం వినిపించింది. రవి ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తున్నాడు. సరేలే అని మళ్ళీ బయటికి వెళ్ళబోతే అదే సౌండ్ మళ్ళీ వినిపించింది. ఇదేంటి అని అలానే ఆ శబ్దం వచ్చిన వైపు చూస్తున్నాడు. అంతే, ఒక శవం మీద ఉన్న క్లాత్ కిందకి పడింది. అది చూసి రవి భయపడిపోయాడు. కొద్దిగా ధైర్యం చేసి ఆ క్లాత్ని ఆ శవంపై కప్పాడు. మళ్ళీ ఆ మార్చురీలో నుంచి బయటకు వెళ్దామనే లోపు ఆ క్లాత్ ఆ శవంపై నుంచి మళ్ళీ కింద పడింది. ఆ మార్చురీ వైపు ఎవ్వరూ రావట్లేదు. అప్పటికే టైం 12 అయ్యింది. రవి ఆ క్లాత్ని పైకి తీసి ఆ శవాన్ని చూస్తూ క్లాత్ కప్పాడు. అటు ఇటు కదలకుండా అక్కడే ఉండి ఆ క్లాత్ని స్ట్రెచర్కి కడుతున్నాడు.
కట్టి వెళ్ళే సమయంలో అతనికి వాళ్ళ అమ్మ ఫోన్ చేశారు. ఇక తన రింగ్టోన్ రావడంతో ఒక్కసారిగా రవి భయపడ్డాడు. ఏంటమ్మా, వస్తున్నాంలే, ఇదంతా అక్క వల్లే అని తన అమ్మకు చెప్పి సరేలే వస్తున్నామని ఫోన్ పెట్టేశాడు. ఇక మళ్ళీ ఆ శవం వైపు తిరిగి చూశాడు. మళ్ళీ ఆ క్లాత్ కింద పడిపోయి ఉంది. అంతే. ఇక రవి అక్కడి నుంచి భయపడి ఆ మార్చురీ గేట్ దగ్గరకు చేరుకునేసరికి డోర్ ఒక్కసారిగా క్లోజ్ అయిపోయింది. ఇక రవికి చెమటలు పడుతున్నాయి. రవి ఆ శవాల వైపు అలాగే చూస్తూ భయపడుతూ ఉన్నాడు. అక్కడ ఇంకా అన్ని శవాలపై ఉన్న క్లాత్స్ అన్నీ కూడా కింద పడ్డాయి. ఇక రవికి నేను ఇంకా బతకనేమో అని అనుకున్నాడు. ఇక భయపడుతూ ఆ మార్చురీ డోర్కి తన వీపును ఆనించి అలాగే నిలబడి ఆ శవాల వైపు చూస్తున్నాడు. అప్పుడే రవి ఒక స్ట్రెచర్పై ఉన్న శవం వైపు చూశాడు. అది ఎవరిదో కాదు, ఇందాక రవిని హెల్ప్ అడిగిన ఆ వ్యక్తిదే. ఇక రవి ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాడు. దేవుడా, నువ్వే ఎలాగైనా నన్ను కాపాడు అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆ మార్చురీ డోర్ని ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక క్లీనర్ తెరిచాడు. ఏంటి సార్, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పాడు. ఇక రవి ఏం మాట్లాడకుండా తన అక్కని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక వాళ్ళ అక్క రవికి ఎదురైంది. రవి తన అక్కతో ఇదంతా నీ వల్లే అని చెప్పాడు. ఏంట్రా, ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. ఇక రవి అదంతా తర్వాత, ముందు ఇంటికి వెళ్దామని వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్తున్నారు. రవి మాత్రం ఆ మార్చురీలో కనబడిన శవాల గురించే ఆలోచిస్తూ బండి నడుపుతున్నాడు. అప్పటికే వర్షం లైట్గా స్టార్ట్ అయింది. ఇక రవికి తన ముందు ఉన్న ఒక చెట్టు కింద ఆ మార్చురీలో ఉన్న శవం కనబడింది. రవి వెంటనే బ్రేక్ వేశాడు. కొద్దిగా ఉంటే వాళ్ళిద్దరూ కింద పడేవారు. ఏంట్రా ఇలా నడుపుతున్నామని వాళ్ళ అక్క శ్యామల చెప్పింది. రవి ఏం మాట్లాడకుండా బైక్ నడుపుతూ కొద్దిసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఇక జరిగిందంతా వాళ్ళ అక్కతో చెప్పాడు. అప్పుడు శ్యామల, నువ్వు ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు అని చెప్పింది. రవి, నువ్వు నమ్ముతున్నావా లేదా, నేను అక్కడ చూసింది నిజమే అని చెప్పాడు. సరేలే, ఇంకా ఇప్పటి నుంచి నేను తొందరగానే వస్తాను అని వాళ్ళ అక్క శ్యామల చెప్పింది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.